కాస్మిక్ ఎనర్జీ చాలా అపారమైన శక్తి కలిగి ఉంటుంది. వాతావరణం తెలియనటువంటి ఒక ప్రశాంతత ఉంటుంది. మనకు తెలియకుండానే చుట్టూ ఒక దివ్యత్వం మన చుట్టూ ఆవహించినట్టుగా ఉంటుంది. అది రాత్రి కాదు, అది పగలు కాదు, అది ఒక శక్తి. ఎవరికైతే ఆ 3 to 6 o'clock ఉండే బ్రహ్మీ ముహూర్తంతో లవ్ ఏర్పడుతుందో, హూ విల్ బికమ్ ద లవర్ ఆఫ్ ద టైం, ఆ గోల్డెన్ పీరియడ్ టైం, వాడి జీవితం మారిపోతుంది. రోజు మనం ఏం పూజ చేయక్కర్లేదు, గుడికి వెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఆ సమయంలో లేచి మనం అసలు ఏం చెయ్యాలో, ఆ సమయంలో లేవడమే అసలు ఎలా లేవాలో మనకు తెలియాలి. వీఆర్ ఆల్ స్నూజర్స్ డియర్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ స్నూజర్స్. అలారం కొడుతుంది 4 గంటలకల్లా. ఒకరోజు వాకింగ్ అని లేస్తాం, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు చేస్తాం. 6వ రోజు నుంచి పని ఉండదు. ఓ రోజు ఎక్సర్సైజ్ అంటాం, వారం రోజులు, 4 రోజులు చేస్తాం, తర్వాత ఏముండదు ఇంకా. నో. కనుక మనందరం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, అసలు నిద్ర ఆ టైంలో ఎందుకు లేవాలి అన్న దాంట్లో ఇట్ ఈస్ ద మోస్ట్ పొటెన్షియల్ డివైన్ ఓరియంటెడ్ టైం. మన సోల్ ఎన్రిచ్మెంట్ టైం అది. మన ఆత్మ ప్రభవించే సమయం, మన మనస్సు వికాసం చెందే సమయం, మన బుద్ధి ప్రేరణకు గురి అయ్యే సమయం, మన దేహం అంతా కూడా అద్భుతమైన రోమాంచితమైన సమయం. ఆ సమయాన్ని మిస్ అవ్వద్దు. చాలామంది ఏంటి కంప్లైంట్ చేస్తుంటే, మా ఇంట్లో ఎవరు లేవట్లేదు, నేను లేచి ఏం చేస్తాను. చాలామంది నన్ను కూడా పడుకోమంటున్నారు, నువ్వు ఇప్పటి నుంచి లేచి ఏం చేస్తావు, నువ్వు కూడా పడుకొని అంటున్నారు. అంటే మనము బాగుపడవో పక్కవాడిని బాగుపడినమో. మన ఇంట్లో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, మందులు మింగుతున్నారు కదా, మనం మింగం కదా. మన ఇంట్లో వాళ్ళు పలానా పని చేసినా మనం చెయ్యం కదా. అరే మనం మన కోసం బతకడం అని నేర్చుకోవాలి. అవేర్నెస్. రెగ్యులర్లీ ఐ గెట్ అప్ ఎట్ 3:33, 3:33 అలారం రింగ్స్. ఏ ఒక్క రోజు నా అలారం నేను ఆపాను తప్ప నా అలారం నన్ను లేపలే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు లేవాలో, ఎందుకు చెయ్యాలో, ఇవే ప్రశ్నలకి సమాధానం తెలియకుండా మనం డిగ్రీలు పొందేసాము, ఉద్యోగాలు చేసేస్తున్నాము, వివాహాలు అయిపోయిన వాళ్ళన్నాము, పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు చదువుకున్నాం అంటున్నాము, అనేక అర్హతలు, అనేక రకాల. అసలు బేసిక్గా మనం లేచే సమయంలో స్నూజ్ చేయకుండా ఎవరైనా లేగలుగుతామా?